మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 సంవత్సరం మార్చి 19 ఉగాది పండగ వచ్చింది. పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం సింహరాశి ఫలితాలు ఎట్లా ఉందో చూద్దాం. ఈ సింహరాశికి అష్టమంలో శని పడ్డాడు. ఈ అష్టమంలో శని వల్ల చాలా కష్టాలు ఉంటాయి. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. వచ్చే ఆదాయం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రాణ నష్టాలు జరగడానికి వీలవుతుంది. విపరీతమైన ఖర్చులు అవుతాయి. యాక్సిడెంట్లు అవటానికి అవకాశం ఉంది. ఇట్లా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో రవి, కుజుడు, మరి శని, ఈ 3 గ్రహాలు కూడా పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలని కూడా అష్టమంలో ఉండటం చాలా కష్టదాయకంగా ఉంటుంది. ఈ రాశికి మరి రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఈ రాశిని చెప్పటానికి ఎక్కడ మంచి అనేది కనపట్టలేదు. కానీ బుధుడు వ్యాపార కారకుడు, బుధుడు బాగున్నాడు. కానీ వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి బాగా అవకాశం ఉంది. కానీ ఈ వివాహం చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఆలోచించి పెద్దల నిర్ణయం జాతకం కలిసిందా లేదా చూసుకొని వివాహం చేసుకోండి. ఎవరినే మేము ఇష్టపడ్డాం, మేము లవ్ చేసుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం, మాకిద్దరికి ఇష్టమైంది కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం, మీరెవరు చెప్పక్కర్లేదు అని చేసుకుంటే జాతకాలు కలవకపోతే మరుసటి రోజునే విడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా గందరగోళాలైనవి. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ తారీఖు జన్మ లగ్నం ద్వారా మీ ఇద్దరి జాతకాలు చూసుకొని వివాహం చేసుకోవడం మంచిది. తర్వాత అష్టమంలో కుజుడు ఉండటం చాలా బాధాకరం. భార్యాభర్తలు నిలబట్టడానికి వీల్లేదు. సప్తమంలో రాహు ఉన్నాడు. దీనివల్ల ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. ఏకాదశిలో గురువు ఉన్నాడు. మీకు చాలా మంచి జరగటానికి అవకాశం ఉంది. కానీ జాతకరీత్యా జాగ్రత్తగా చూసుకొని వివాహం చేసుకుంటే మీరు మీరు ఎంత ఉన్నతంగా ఉంటారో చెప్పడానికి వీల్లేదు. సరిగ్గా చూడకుండా ఎట్లా పడితే అట్లా చేసుకుంటే చాలా నష్టము, కష్టం, విడిపోవటం, జీవితం మొత్తం కూడా బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా అవసరం. సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి చూద్దాం. సింహరాశికి బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు మరి ఎప్పుడు కూడా వివాహానికి పనికొస్తాడు. బుధుడు కూడా వ్యాపారాలు పనికొస్తాడు. అయితే అష్టమ శని ప్రాణకంటకుడు చాలా బాధలు పెడతాడు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ రాశి కూడా జాతకం చూపించుకుంటే చాలా మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఏప్రిల్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ సింహరాశికి శుక్రుడు, గురువు తప్పితే బుధుడు, ఈ 3 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం ఇవన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంది. అష్టమంలో ఉన్నటువంటి గురువు వల్ల చాలా కష్టాలు ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026 సంవత్సరం మే నెల సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే ఈ మే నెలలో సింహరాశికి శుక్రుడు, గురువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేడు. ఏకాదశిలో ఉన్న గురువు వల్ల విద్య, విదేశయానం, ఉద్యోగం బాగుంది. శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు బాగా జరగడానికి వీలుంది. సప్తమంలో రాహు ఉండటం వల్ల నీచ స్త్రీ సాంగత్యం వల్ల సొంత నిర్ణయాలు తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి. 2026 సంవత్సరం జూన్ నెల మరి ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే రవి, బుధుడు, శుక్రుడు బాగున్నాడు. బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది. రవి వల్ల ఉద్యోగం, చదువు బాగుంటుంది. గురువు వల్ల ఉద్యోగం, చదువు, ఉద్యోగంలో ప్రమోషన్ బాగుంటుంది. కానీ అష్టమ శనిని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అష్టమ శని సింహరాశికి ఉన్న అష్టమ శని నవంబర్ నెల 2026 సంవత్సరం జూన్ నెల ఈ సింహరాశిలో శుక్రుడు, బుధుడు తప్పితే ఏ గ్రహం బాగాలేరు. కానీ అష్టమ శని వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది మాత్రం ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మరి 2026 జూలై నెల సింహరాశికి రవి, బుధుడు బాగున్నాడు.
వ్యాపారాలు ఆల్రౌండ్ అన్ని వ్యాపారాలు బాగుంటాయి. కానీ వ్యాపారాలని మించిన ఖర్చులు ఉంటాయి. మరి గృహం కట్టుకునే వాళ్ళకి ఆల్రౌండ్ వ్యాపారాలకి, తర్వాత ఇనుము సంబంధించిన వ్యాపారం, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేటు, ఇవన్నీ వ్యాపారం బాగుంది. కానీ 10 మందిలో ఒక్కళ్ళ కొనుగోలుకు మాత్రం మోసం జరుగుతుంది. వ్యాపారంలో ఎవరికి ఇవ్వచ్చు, ఎవరికి ఇవ్వకూడదు తెలుసుకొని వ్యాపారం చేసుకోవటం. మరి శని అష్టమం కాబట్టి తగిన శాంతి చేసుకోవటం, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026వ సంవత్సరం ఆగస్టు నెల సింహరాశి ఎట్టా ఉందో చూద్దాం. సింహరాశికి కుజుడు ఒక్కడే బాగున్నాడు. కుజుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, మరి ఇంటికి అప్పు చేసి కట్టిన ఇంటి బాకీ తీరుతుంది. అట్లా లేకపోతే అనవసరమైన దండ ఖర్చుగా డబ్బులు మొత్తం పోగొట్టుకుంటారు. అష్టమంలో శని వల్ల అష్ట కష్టాలు ఉంటాయి. జాగ్రత్తగా శని దోషానికి తగిన శాంతి చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. స్వస్తి. 2026 సెప్టెంబర్ నెల కుజుడు ఒక్కడే బాగున్నాడు. బుధుడు బాగున్నాడు. బుధుడు స్వక్షేత్రంలో ఉండటం వల్ల వ్యాపారం బాగుంటుంది. కుజుడు వల్ల ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. కానీ అష్టమ శని వల్ల రకరకాలైన బాధలు, దండగా మరి ఖర్చులు ఎక్కువ అవుతాయి. స్వస్తి. 2026 సంవత్సరం అక్టోబర్ నెల సింహరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ సింహరాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏది బాగాలేదు. ఇల్లు కట్టుకుంటానికి, వివాహం చేసుకుంటానికి, సంతానం కలగటానికి బాగుంది. అష్టమ శని వల్ల జాగ్రత్త పడాలి. 2026 సంవత్సరం నవంబర్ నెలలో శుక్రుడు, రవి బాగున్నారు. విద్యా, ఉద్యోగం, విదేశీయానం, శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకుంటానికి, వివాహం చేయటానికి, చేసుకుంటానికి బాగుంది. అష్టమ శని దోషం పోగొట్టుకోవాలంటే తగిన జాతకం చూపించుకొని శాంతి చేసుకోవాలి. స్వస్తి. 2026 డిసెంబర్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకోవాలి. ఈ సింహరాశికి చెప్పాలి అంటే మరి ఈ రాశికి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. వివాహం అవటానికి బాగా ఉంది. వివాహం అయిన తర్వాత భార్యాభర్తల్లో అనేక సమస్యలు రావటానికి అవకాశం కనబడుతుంది. చాలా కష్టదాయకంగా ఉంది. అష్టమ శని కావడం చేత శనికి 19,000 జపం చేయించుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. ఇది ఇట్లా చేసుకోకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి.